హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయో నీట్ క్లాసెస్. సో మీకోసం మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనం ఒక టాపిక్ అనేది రన్ అవుతూ ఉంది. మనకి ఏం టాపిక్? సెల్ చాప్టర్ అంటే సెల్ సైకిల్. సో బెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇంటర్ఫేస్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనది కంటిన్యూషన్ మనకి రన్ అవుతుంది కదా. అంటే సెల్ సైకిల్ లో మనకి ఇంటర్ఫేస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయింది అవునా? అంటే 24 అవర్స్ లో మనకి 23 అవర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం, అంటే ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇంటర్ఫేస్ తర్వాత ఏంటి? ఇంకా నెక్స్ట్ ఎం ఫేస్. ఓకే, సో ఇవాళ మనం ఇంకేం చెప్పుకుంటున్నాను? ప్రిపరేషన్ అయిపోయింది, ఇక ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నాం. అర్థమవుతుందా? నీట్ ఎగ్జామ్ కి ఇక వెళ్తున్నాం, నీట్ ఎగ్జామ్ రాయడానికే వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఆల్రెడీ నీట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి మనం సెల్ సైకిల్ చూద్దాం. సెల్ సైకిల్ చెప్పుకున్నాం కదా. సో సెల్ సైకిల్ లో ఏమేమి స్టేజెస్ చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, ఇవేనా? నెక్స్ట్ ఇది M ఫేజ్. ఓకే, ఇది G1 ఫేజ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకున్నాం నాన్న? ఇంటర్ఫేస్, ప్రిపరేటరీ ఫేజ్. 23 అవర్స్ అనేది టేక్స్ ప్లేస్ టైము, డ్యూరేషన్. అంటే సెల్ డివిజన్ అనేది మనకి ఎంత టైం పడుతుంది? హ్యూమన్ సెల్ అంటే 24 అవర్స్ అన్నాం. 24 అవర్స్ లో ఇంటర్ఫేజ్ ఎంత టైం పడుతుంది? 23 అవర్స్ పడుతుంది. సో G1 ఫేజ్ లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతూ ఉందన్నాము, ఎక్సెప్ట్ ట్యూబులిన్ అండ్ హిస్టోన్. ఎక్సెప్ట్ ట్యూబులిన్ అండ్ హిస్టోన్. సో ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, అమైనో యాసిడ్ సింథసిస్ జరుగుతుంది, ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఫేజ్ లో వచ్చేసరికి డిఎన్ఏ అనేది డబల్ అవుతుంది. డిఎన్ఏ అనేది డబల్ అవుతుంది. సెంట్రియోల్స్ కూడా నీకు డబల్ అవుతున్నాయి ఈ స్టేజ్ లో, ఎస్ ఫేజ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి G2 అండ్ వన్ మోర్ ఇస్ హిస్టోన్ ప్రోటీన్స్. నెక్స్ట్ ట్యూబులిన్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆర్ఎన్ఏ కండిషన్ లో ఉన్నాయన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు గోల్గి కాంప్లెక్స్ అనేది కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంటి మీరు ప్రిపేర్ చేసుకున్నారు ఇక. అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పా, ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి నీట్ ఎగ్జామ్ అని. సో మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. ఓకే, సో నీట్ ఎగ్జామ్ మనము ప్రిపేర్ అవుతుంది నీట్ కాబట్టి మనం నీట్ ప్రిపేర్ అవుతాం. ఓకే, సో అంటే మీకు ప్రిపరేషన్ అయిపోయిందనే ఇంక ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్తున్నారు. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీరు చదివి దాన్ని కంఫర్టబుల్ గా రాసి ఆటోమేటిక్ గా ఏం చేస్తారు? మీకు రిజల్ట్ అనేది మీ దగ్గరకు వస్తుంది. సో దాని దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దట్ ఈస్ దట్ ఎం ఫేజ్. ఎం ఫేజ్ లో మనకి 2 స్టేజెస్ ఉంటాయని చెప్పాను, క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. చూడండి ఇక్కడ ఎం ఫేజ్ లో 2 నానా. సో దిస్ ఇస్ ద క్యారియోకైనసిస్. క్యారియోకైనసిస్ లో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. సో ఈ 4 ఏమంటున్నాము మనం? క్యారియోకైనసిస్. నెక్స్ట్ ఈ స్టేజ్ ఏమన్నామంటే సైటోకైనసిస్. సైటోకైనసిస్. సో ఇప్పుడు మీకు క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్ అనేది 2 డిస్కస్ చేయబోతున్నాను. అర్థమవుతుందా? అంటే మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి ఇక ఏంటి? ఇక్కడ ఓన్లీ డిఎన్ఏ అనేది డబుల్ అయింది, క్రోమోజోమ్ డబుల్ అవ్వలేదు. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు డివిజన్ ఎలా అవుతుంది? డబుల్ అవుతుందా, సింగిల్ గా ఉంటుందా, ఏంటి ఇక్కడ ఏమేమి మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఏంటి మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. సో రండి ఇక్కడ క్యారియోకైనసిస్. సో క్యారియోకైనసిస్ లో ఏం అంటే ఎం ఫేజ్ లో ఏంటమ్మా? క్యారియోకైనసిస్. ఆ క్యారియోకైనసిస్ లో ఎం ఫేజ్ లో మనం ఏమంటాం అంటే మోస్ట్ డ్రామాటిక్ ఫేజ్ అని అంటాం. మోస్ట్ డ్రామాటిక్ ఫేజ్ అని అంటాం. అలాగే మేజర్ రీఆర్గనైజేషన్. మేజర్ రీఆర్గనైజేషన్. రీ అంటే ఏంటి? మళ్ళీ ఫామ్ అవడం. సో మేజర్ గా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ అంటే ఇక్కడ చెప్పాను చూడండి, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్. గుర్తుండదు అనుకుంటే పిఎం ఎట్ గుర్తు పెట్టుకోండి అన్నాను, ప్రైమ్ మినిస్టర్. ఓకే, పిఎం ఎట్ అని గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఆర్డర్ అనేది ఎప్పటికీ మర్చిపోనా? ఆర్డర్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ అండి ప్రోఫేజ్. ప్రోఫేజ్ లో ఏంటమ్మా అంటే ఇక్కడ మనకి 2 స్టేజెస్ చూస్తున్నాం, ఎర్లీ స్టేజ్, లేట్ స్టేజ్. ఎర్లీ స్టేజ్, లేట్ స్టేజ్. ప్రో అంటే ఏంటిది నాన్న? ఇప్పుడు యానిమల్ కింగ్డమ్ లో పొరిఫెరా అన్నాం, స్టార్టింగ్.
స్టార్టింగ్ అంటే అన్ని క్యారెక్టర్స్ మనకి డెవలప్ అయ్యి ఉండవు కదా, ప్రిమిటివ్ క్యారెక్టర్ ఇక్కడ కూడా అంతే. అంటే ఏదైనా కానీ స్టార్టింగ్ వన్ ప్రోఫేజ్. సో ప్రోఫేజ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఎర్లీ స్టేజ్ ఉంది, అలాగే లేట్ స్టేజ్ ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకోండి, మీకు డయాగ్రామ్స్ కూడా వేస్తున్నాను. క్రోమోజోమ్స్ అనేవి ఏంటంటే కంటెన్స్ అయి ఉంటాయి, అంటే ఫ్రీగా ఉండవు, మనకు క్లారిటీగా ఉండవు, విడివిడిగా ఉండవు. అర్థమవుతుందా? మనకి ఇక్కడ క్రోమోజోమ్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకునే విధంగా అనేవి క్లారిటీగా అయితే ఉండవు. అర్థమవుతుందా? కండెన్స్డ్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట మన క్రోమోజోమ్స్ అనేవి. అందుకే ఇక్కడ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎర్లీ స్టేజ్ అలాగే వచ్చేసరికి లేట్ స్టేజ్, దాన్ని ఏమన్నామంటే మనం సింపుల్ స్టేజ్ అని రాశాను. ఓకే, సింపుల్ నాట్ లేట్. ఎర్లీ స్టేజ్ అండ్ లేట్ స్టేజ్. ఓకే, సో ఈ ఎర్లీ స్టేజ్ లో ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఎర్లీ స్టేజ్, లేట్ స్టేజ్. మీకు వేరియేషన్ ఇక్కడ ఆల్రెడీ నేను నోట్ చేశాను. సో చూడండి, ఫస్ట్ వన్ ఎర్లీ స్టేజ్ లో, అర్థమవుతుందా? ఎర్లీ స్టేజ్ లో మీకు క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే కండెన్సేషన్ స్టార్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ఎర్లీ స్టేజ్ లో మీకు ఏంటి క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్డ్ ఫామ్ లో ఉండి అంటే ఇంకా ఫామ్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. అదే లేట్ స్టేజ్ లో చూడండి. ఓకే, ఫస్ట్ నేను ఎర్లీ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లేట్ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో కండెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఎండ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఎండ్ ఉన్నాయి కదా క్రోమోజోమ్స్, ఎండ్స్ ఆఫ్ సిహెచ్ఆర్ అంటే క్రోమోజోమ్. సో క్రోమోజోమ్ నాట్ డిస్టింక్ట్ అంటే ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, మనకి ప్రాపర్ గా క్లియర్ గా మనం ఐడెంటిఫై అయితే చేయలేం. డిస్టింక్ట్, నాట్ డిస్టింక్ట్, ఎవరి క్రోమోజోమ్ ఎండ్స్ అనేవి మనం డిస్టింక్ట్ చేయలేము. క్లియర్ గా ఉందా? నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే స్ప్రైమ్ స్టేజ్ అంటారు. స్ప్రైమ్ అంటే ఏంటి? స్టార్టింగ్. కండెన్స్డ్ క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్డ్ ఫామ్ లో ఉంటున్నాయి కాబట్టి వాటిని ఏమంటున్నామంటే స్ప్రైమ్ స్టేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న స్ప్రైమ్ స్టేజ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ సెంట్రోజోమ్స్, ఇవ్వండి సెంట్రోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సెంట్రోజోమ్స్, అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే సెంట్రోజోమ్స్ కి స్టార్ లాగా, ఓకే, స్టార్ నుంచి రేస్ లాగా ఎలాగైతే ఉంటాయో అలా ఇలా రేస్ లాగా ఫామ్ అయి ఉంటాయి. వాటిని సెంట్రోజోమ్ నుంచి మీకు వాటిని ఏమంటారంటే ఆస్ట్రా రేస్. ఆస్ట్రా రేస్. ఈ సెంట్రోజోము ఈ ఆస్ట్రాజోమ్, అర్థమవుతుందా? సెంట్రోజోము ఆస్ట్రా రేస్ రెండు కంబైన్డ్ అయ్యి మనం ఏమంటామంటే ఆస్టర్ అని అంటాం. ఏమంటాం నాన్న? ఆస్టర్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, సెంట్రోజోము ఆస్టర్ రేస్ రెండు కంబైన్డ్ అయ్యి మనం ఏమంటామంటే ఆస్టర్ అంటాం. హౌ మెనీ ఆస్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సింగిల్ సెల్? హౌ మెనీ ఆస్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సింగిల్ సెల్ ఇన్ ప్రోఫేజ్? ఇన్ ప్రోఫేజ్. ప్రోఫేజ్ లో మీకు ఎన్ని ఆస్టర్స్ అనేవి ఉన్నాయి ఒక సింగిల్ సెల్ లో అని చూసుకుంటే ఇట్ సైడ్ ఒక ఆస్టర్, ఇట్ సైడ్ ఒక ఆస్టర్, అంటే ఎన్ని ఉన్నట్టు? 2. అర్థమవుతుందా? వన్ సెల్ హ్యావ్ 2 ఆస్టర్స్. వన్ సెల్ హ్యావ్ 2 ఆస్టర్స్. ఆ 2 ఆస్టర్స్ ని మనం ఏమంటామంటే మైటోటిక్ apparatus. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మైటోటిక్ apparatus. అర్థమవుతుందా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రోమోజోమ్స్ ఎండ్ అనేది నాట్ డిస్టింక్ట్. అర్థమవుతుందా? సెంట్రోజోమ్స్ ఫామ్ అవుతున్నాయి, ఆస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, ఆస్టర్ రేస్. సో సెంట్రోజోమ్ ఆస్టర్ రేస్ ని కంబైన్ అయ్యి మనం ఏమంటున్నాం? ఆస్టర్ అని అంటున్నాం. అలాగే ఈ స్టేజ్ ఏమంటున్నాం? స్ప్రైమ్ స్టేజ్ అని అంటున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి? కండెన్స్డ్ ఫామ్ లో ఉన్నాయి. అది ఎర్లీ స్టేజ్. నెక్స్ట్ లేట్ స్టేజ్ లో చూడండి. లేట్ స్టేజ్ లో ఎలా ఉంటాయంటే మీకు సెంట్రియోల్స్. ఓకే, సో సెంట్రియోల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సెంట్రియోల్స్ ఆస్టర్స్ రెండు కొంచెం ఫామ్ అయి ఉంటాయి, డెవలప్ అయి ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్పిండిల్ ఫైబర్స్, సెంట్రియోల్స్, స్పిండిల్ ఫైబర్స్, ఇవ్వండి స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి
యాక్చువల్ గా అయితే మీ ఎన్సీఆర్టీ బుక్ లో ఎలా ఇచ్చుంటాడంటే ఇది నాన్న ఇలా జరుగుతుంది నాన్న, ఇలా ఉంటది. అంటే ఇక్కడ ఇలా ఉంటది, నేను అలా వేయకుండా జస్ట్ అలా వేసాను, ఇలా ఉంటది అనమాట. అంటే డిసపియర్ అంటే మెంబ్రైన్ అనేది, ఈ మెంబ్రైన్ ఉంటుంది కదా, మెంబ్రైన్ సెల్ మెంబ్రైన్, సెల్ మెంబ్రైన్ ఏమవుతుంది డిసపియర్. చూడండి న్యూక్లియర్ మెంబ్రైన్, ఓకేనా? సారీ సెల్ మెంబ్రైన్ అన్నాను, సెల్ మెంబ్రైన్ అంటున్నాను. న్యూక్లియర్ మెంబ్రైన్, న్యూక్లియస్ చుట్టూ ఉన్న మెంబ్రైన్. సో న్యూక్లియర్ మెంబ్రైన్ ఏమవుతుందంటే డిసపియర్, కనపడదు మనకి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఆర్గనల్స్, సెల్ ఆర్గనల్స్ కూడా మనకి కనపడవు, డిసపియర్. దట్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ గాల్గి. అర్థమవుతుందా? ఆర్గనల్స్ అనేవి డిసపియర్. సో నేను ఇది ఎరైజ్ చేస్తున్నాను, ఈ స్టేజ్ లో డిసపియర్. నెక్స్ట్ స్పిండిల్ ఫైబర్ ఫామ్ అవుతున్నాయని చెప్పాను. అలాగే క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్డ్ ఫామ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో మీరు లేట్ ఫేజ్ లో చూసుకున్నా, ప్రో ఫేజ్ లో చూసుకున్నా, క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అనేది అయితే కామన్. కానీ ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్టర్స్. ఎన్ని ఆస్టర్స్ ఉన్నాయి? ఓకే, సెంట్రియోల్స్, అలాగే ఇంకెవరు ఉంటారు? ఆస్టర్ రేస్. రెండు కంబైన్డ్ అయితే మీకు ఏం ఫామ్ అవుతున్నాయి? ఆస్టర్ ఫామ్ అవుతున్నాయి. క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ ఫామ్ లో ఉంది, నాట్ డిస్టింక్ట్స్. ఇది మీకు ప్రోఫేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్రోఫేజ్ తర్వాత ఏంటి నాన్న? మెటాఫేజ్. ఓకే, సో నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ మెటాఫేజ్. ఓకేనా? నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఈజ్ దట్ మెటాఫేజ్. ఓకే, సో ప్రోఫేజ్ తర్వాత ఏంటన్నా? మెటాఫేజ్. సో మెటాఫేజ్ లో ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం రండి. సో చూడండి ఇక్కడ మెటాఫేజ్. ఇప్పుడు ప్రోఫేజ్ లో నేను ఏం చెప్పాను మీకు? క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అయి ఉంటాయన్నా. ఇప్పుడు మెటాఫేజ్ కి వచ్చేసరికి అంటే మిడిల్. అర్థమవుతుందో? సింపుల్. ఎం అంటే మిడిల్. ఎవరు వస్తున్నారు మిడిల్ కి? క్రోమోజోమ్స్. ఎవరు వస్తున్నారు? క్రోమోజోమ్స్ వస్తున్నారు. సో మిడిల్ కి మీకు క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ గా వేసాను చూడండి, ఈక్వటోరియల్ ప్లేట్ అని అంటాం. ఓకే, మిడిల్ లో ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వటోరియల్ ప్లేట్. సో చూడండి ఇక్కడ మీకు స్పిండిల్ ఫైబర్, ఇవే కదా స్పిండిల్ ఫైబర్స్. సో మీకు ప్రో ఫేజ్ లో స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అయ్యాయని చెప్పాను. సో ఇప్పుడు ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యి ఎక్కడ అతుక్కున్నాయి అంటే ఇక్కడ క్రోమోజోమ్ కి. క్రోమోజోమ్ ప్లేస్ లో సెంటర్ పార్ట్ ఏమంటారు? కైనెటోకోర్. ఓకే, సో ఇక్కడ కైనెటోకోర్ ఇక్కడ ఉంటుంది నాన్న, కైనెటోకోర్. కైనెటోకోర్ క్రోమోజోమ్ లో కైనెటోకోర్ కి అతుక్కుంటాయి నాన్న. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాను? ఈక్వల్ గా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, అంటే మీకు స్ట్రక్చర్ గా చూసుకుంటే ఇది మా సెంటర్ పార్ట్, వీటిని మనం క్రోమాటిడ్స్ అంటాం. మొత్తం కలిపితే క్రోమోజోమ్ అంటాం, క్రోమాటిడ్స్. సో ఇక్కడ సెంట్రోమియర్ అని అంటాం. సెంటర్ ఏమంటాం? సెంట్రోమియర్ అని అంటాం. మరి ఈ సెంట్రోమియర్ పైన ఇదిగోండి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కైనెటోకోర్ అంటాం. అంటే ఇప్పుడు ఆ కైనెటోకోర్ దగ్గర స్టిక్ అవుతున్నాయి ఎవరు? స్పిండిల్ ఫైబర్. క్లియర్ గా ఉందనుకుంటున్నా. మళ్ళీ కైనెటోకోర్ ఎక్కడ ఉంది? ఇది సెంట్రోమియర్ కదా, మేడం ఏంటి ఇలా చెప్పింది అన్న డౌట్ అయితే రావద్దు. సో చెప్పేసాను మీకు. సో కైనెటోకోర్. నెక్స్ట్ వచ్చేసరికి సెల్స్ అనేవి అరేంజ్డ్ అట్ ఈక్వటోరియల్. అర్థమవుతుందా? ఎలా ఉన్నాయి నాన్న? ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వటోరియల్. ఇంకోటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ అ మెటాఫేసిక్ ప్లేట్. అలాగైనా అనొచ్చు, లేదా మెటాఫేసిక్ ప్లేట్ అయినా అనొచ్చు. మెటాఫేసిక్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ మెటాఫేసిక్ ప్లేట్స్. ఇటునే కదా మెటాఫేసిక్ ప్లేట్స్ అన్నాం. నెంబర్ ఆఫ్ మెటాఫేసిక్ ప్లేట్స్ ఇన్ సెల్, ఇన్ వన్ సింగిల్ సెల్. ఎన్ని సెల్స్ అని మళ్ళీ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో ఇన్ సింగిల్ సెల్ హౌ మెనీ ప్లేట్స్ ఆర్ ప్రెసెంటెడ్? ఓకేనా? దట్ ఈస్ ఓన్లీ వన్. చూడండి, నెంబర్ ఆఫ్ మెటాఫేసిక్ ప్లేట్స్ ఇన్ మైటోసిస్. సో దేర్ ఈస్ ఓన్లీ సింగిల్
1 కదా ఇక్కడ ఉంది మీకు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్. ఇక్కడ మీకు ఎన్ని స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి? ఇవన్నీ బిట్స్ అమ్మా, ఇవన్నీ బిట్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్. ఇక్కడ మీకు ఎన్ని స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి చూడండి. ఇట్ సైడ్ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి, అటు సైడ్ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి. అవునా? అంటే మీకు పోస్టీరియర్ యాంటీరియర్ సైడ్. అంటే మనకి టోటల్ గా ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అవునా? సో 46 క్రోమోజోమ్స్ కి ఇటు సైడ్ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి, అటు సైడ్ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి. అంటే 46 into 2 ఎన్ని? టోటల్ 92. ఓకే, స్పిండిల్ ఫైబర్స్ గుర్తొస్తుందో నాన్న? ఇవి క్రోమోజోమ్స్ అమ్మా. 42 మీకు క్రోమోజోమ్స్, 46 క్రోమోజోమ్స్ అనేవి మీకు ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి మనకి ఈక్వటోరియల్ ప్లేట్ లో అరేంజ్ అయి ఉంటాయి. కానీ ఆ ఈక్వటోరియల్ ప్లేట్స్ కి అట్ సైడ్ అంటే యాంటీరియర్ సైడ్, పోస్టీరియర్ సైడ్ స్టిక్ అయి ఉంటాయి. అంటే అప్పుడు మీకు ఇటు కౌంట్ వస్తాయి, అటు కౌంట్ వస్తాయి కదా. అందుకని 46 into 2 దట్ ఈస్ 92. సో బిట్స్ నానా ఇవి. దీస్ ఆల్ ఆర్ ద బిట్స్ నానా. నెక్స్ట్ మెటాఫేజ్ వచ్చేసరికి మార్ఫలాజికల్ గా ఏంటంటే కండెన్స్డ్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ అనాఫేజ్. థర్డ్ వన్ ఈజ్ దట్ అనాఫేజ్. ఓకే, ఇక్కడ స్పిండిల్ ఫైబర్స్ అని కైనెటోకోర్ కి స్టిక్ అయి ఉన్నాయి. మరి స్టిక్ అయి ఉండకూడదు కదా, ఫంక్షన్ చేయాలి కదా. మనం ఏం చెప్తున్నాం అసలు? సెల్ సైకిల్ అంటే ఏంటి? ఒక సెల్ నుంచి మైటోసిస్ డివిజన్ లో ఒక సెల్ నుంచి ఏమవుతున్నాయి? 2 cells అనేవి రావాలి. అవునా? ఇప్పుడు 2 cells రావాలంటే అన్ని కూడా డివైడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి. సో స్పిండిల్ ఫైబర్స్ ఏమవుతున్నాయి? మీకు పుల్ చేస్తున్నాయి. క్రోమోజోమ్స్ కి కైనెటోకోర్ దగ్గర అతుక్కొని ఉన్నాయి కదా. అతుక్కొని ఉన్న స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తున్నాయి అంటే పుల్ చేస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం చేస్తున్నాయి నాన్న? పుల్ చేస్తున్నాయి. సో ఇవ్వండి, పుల్ చేస్తున్నాయి. పుల్ చేస్తున్నప్పుడు అర్థమవుతుందా? సో క్రోమాటిడ్స్ ఉన్నాయి కదా, డబల్ ఉన్నది కాస్త సింగిల్ క్రోమాటిడ్ అయినాయి. వీటిని ఏమంటారు? క్రోమాటిడ్స్ అంటారు. అంటే క్రోమోజోమ్ అంటే ఏంటి? 2 క్రోమాటిడ్స్ ఉంటే దాన్ని ఏమంటున్నామంటే మనం క్రోమోజోమ్ అంటాం. ఇప్పుడు మనకేమైంది? క్రోమోజోమ్ లో క్రోమాటిడ్స్ ఉన్నాయి కదా. ఆ క్రోమాటిడ్స్ ఏమైనాయి? 2 క్రోమాటిడ్స్ కాస్త హాఫ్ అయిపోయినాయి. అంటే సెపరేట్ అయిపోయినాయి. ఇక్కడ క్రోమాటిడ్ సింగిల్, ఇక్కడ క్రోమాటిడ్ సింగిల్. మరి ఇక్కడ ఎక్కడ అతుక్కొని ఉన్నాయి మీకు స్పిండిల్ ఫైబర్స్? ఎక్కడ అతుక్కొని ఉన్నాయి? కైనెటోకోర్ దగ్గర అతుక్కొని ఉన్నాయి. అవునా? సో ఇక్కడ చూడండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్. దీనే కదా సెంట్రోమియర్ అంటారు. వీటిని క్రోమాటిడ్ అన్నాం. క్రోమాటిడ్. దీని ఏమంటున్నాం? సెంట్రోమియర్, కైనెటోకోర్. ఓకేనా? ఇప్పుడు ఏమని చెప్తున్నాము? అనాఫేజ్ లో మీకు స్ప్లిట్ అవుతున్నాయి. ఎవరు స్ప్లిట్ అవుతున్నారు? మధ్యలో ఉన్నది ఎవరు? సెంట్రోమియర్ ఏమవుతుంది? ఇదిగోండి ఇలా. అయిపోయిందా? హాఫ్ అయిపోయిందా? అవునా? క్రోమోజోమ్ అంటే ఏంటి? 2 క్రోమాటిడ్స్ ఉండాలి మనకి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు హాఫ్ అయింది. సో అలా మనకి ఏమవుతుంది? సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అయింది. సెంట్రోమియర్ స్ప్లిట్ అవడం వల్ల ఏమవుతున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్ కి వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి నా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మీకు ఈ డైరెక్షన్ లో మీకు వెళ్తున్నాయా? పుల్ అవుతుంది కదా. పుల్ అయినప్పుడు ఈ డైరెక్షన్ లో పుల్ అవుతుందా, ఈ డైరెక్షన్ లో పుల్ అవుతుందా? క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? పుల్ అయ్యేటప్పుడు మీకు ఎవరు పుల్ అవుతున్నారు? ఇక్కడ సెంట్రోమియర్ పుల్ అవుతుంది కదా. పుల్ అయ్యేటప్పుడు మీకు ఏ డైరెక్షన్ లో పుల్ అవుతుంది? ఈ డైరెక్షన్ లోనే, ఈ డైరెక్షన్ లో, ఆపోజిట్. అంటే సెంట్రోమియర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో పుల్ అవుతుందా, సెంట్రోమియర్ సైడ్ వెళ్ళిపోతుందా? అర్థం కాలేదా మీకు? గాలి వస్తున్న సైడ్ మీరు వెళ్తున్నారా, గాలికి ఆపోజిట్ సైడ్ వెళ్తున్నారా? గాలి వస్తున్న సైడ్ వెళ్తే మీకు ఈజీగా మీరు వెళ్ళిపోతారు. గాలి ఆపోజిట్ సైడ్ వెళ్ళారనుకోండి టఫ్ కదా. మరి ఇక్కడ ఏంటి? మీరు సెంట్రోమియర్ సైడ్, సెంట్రోమియర్ అంటే ఇది సెంట్రోమియర్ సైడ్ వెళ్తుందా లేదా సెంట్రోమియర్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందా? ఇది రాంగ్ నాన్న. సెంట్రోమియర్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళట్లా. చూడండి, సెంట్రోమియర్ సైడే వెళ్ళాయి.
అంటే మెయిన్ లీడింగ్ కండిషన్ ఎవరున్నానా? సెంట్రోమియర్. హూ ఇస్ ద లీడింగ్ కండిషన్? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. హూ ఇస్ ద లీడింగ్ కండిషన్ అన్నా? సెంట్రోమియర్ ఈస్ ద లీడింగ్ కండిషన్. ఎవరు లీడింగ్ కండిషన్ లో ఉన్నారు? సెంట్రోమియర్. అర్థమవుతుందా? సో సెంట్రోమియర్ సైడే వెళ్తుంది. చూడండి ఇప్పుడు సెంట్రోమియర్ ఎటు సైడ్ ఉన్నాయి? ఇటు సైడ్ ఉన్నాయి అంటే ఇటు లాగేస్తుంది. సెంట్రోమియర్ ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి, పైన ఉన్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఆపోజిట్ గా వెళ్ళట్లేదు కదా, సెంట్రోమియర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో పుల్ అవ్వట్లేదు. క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది అని అనుకుంటున్నా. ఓకే, సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ వన్ ఇస్ దట్ టీలోఫేజ్. అంటే ఇప్పుడు పుల్ అయ్యానా? ఇంకా పుల్ అయిపోయిన తర్వాత ఏంటి? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? న్యూక్లియస్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? న్యూక్లియస్ లో జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మీకు? తర్వాత స్టేజ్ టీలోఫేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? టీలోఫేజ్. ఇప్పుడు న్యూక్లియస్ లో రెండు సెపరేట్ అయిపోయాయి. సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి? న్యూక్లియస్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది రావాలి. ఇక్కడ క్రోమోజోమ్స్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇది సెల్. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎవరు వస్తున్నట్టు? న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఫామ్ అయింది, రీఅపియర్డ్ అంటే వచ్చింది. నెక్స్ట్ అలాగే న్యూక్లియస్ అనేది ఫామ్ అయింది, న్యూక్లియోలస్ అనేది ఫామ్ అయింది, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్గి అవన్నీ కూడా ఏమయ్యాయి? మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఇదిగోండి ఇలా మీకు ఇప్పుడు ఏమైంది? ఒక సెల్ లో ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్ ఉన్నాయి. ఒక సెల్ లో ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్ ఉన్నాయి. కానీ ఒక సెల్ లో మనకు ఉండాల్సింది ఏంటి? 1 న్యూక్లియస్. 2 న్యూక్లియస్ అనేది ఉండకూడదు అవునా? ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ ఓకే, బట్ ఇక్కడ మన మాక్సిమం మెజారిటీ సింగిల్ సెల్ మేడప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ న్యూక్లియస్. అర్థమవుతుందా? మీకు ఉన్నాయి ఎక్సెప్షనల్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ అగ్రీ. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమవుతున్నాయి? క్రోమోజోమ్స్ అనేవి డీకండెన్సేషన్. ఏమైతున్నాయి? క్రోమోజోమ్స్ అని మళ్ళీ కండెన్స్ చేస్తారు, డీకండెన్సేషన్. నెక్స్ట్ క్రోమోజోమ్స్ వచ్చేసరికి ఇంటెనిటీ ఈజ్ లాస్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నట్టు? అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నట్టు నాన్న? సింగిలే. ఇటు సైడ్ సింగిలే, అటు సైడ్ సింగిలే. సింగిల్ అయినా కానీ క్రోమోజోమ్సే కదా. టోటల్ గా ఒక సెల్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నట్టు? ఇటు సైడ్ 46 ఉన్నాయి, ఇటు సైడ్ 46 ఉన్నాయి. అరే అర్థమవుతుందా? ఒక సెల్ లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. మరి ఉండొచ్చా? ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ నాన్న, జస్ట్ టెంపరరీ. అర్థమవుతుందా? 46 క్రోమోజోమ్స్ అనేవి అప్పుడు ఎన్ని అవుతాయి నాన్న? జస్ట్ ఒక క్రోమోజోమ్ మనకి ఇంక్రీజ్ అయితేనే మనకి క్లెనిఫెల్టర్ సిండ్రోమ్ అని, డౌన్ సిండ్రోమ్ అని, టర్నర్ సిండ్రోమ్ అని డిజార్డర్స్ చెప్పుకుంటాం. మరి అలాంటిది 46 క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే, సో డోంట్ టేక్ ద టెన్షన్. ఇక్కడ జస్ట్ ఓన్లీ టెంపరరీ. మీకు అది ఎందుకు చెప్పారంటే బిట్ అడిగారు. ఎనాఫేజ్ లో at anaphase how many chromosomes are presented? At anaphase how many chromosomes are presented? How many nana? 46 how many? Tell me. 92 అంటే టెంపరరీగా 92 క్రోమోజోమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మీకు టీలోఫేజ్ లో ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో టెంపరరీ. టీలోఫేజ్ హ్యావ్ హౌ మెనీ న్యూక్లియస్? 2 న్యూక్లియస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ న్యూక్లియస్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకేం చేయాలి? 2 సెల్ అనేది రావాలి. 2 సెల్స్ రావాలంటే ఏం చేయాలన్నా? ఇక్కడ కండెన్స్డ్ ఫామ్ ఇక్కడ చూడండి, లోపలికి పెనట్రేట్ అయ్యి మీకు ఇలా అంటే సైటోప్లాజం సెల్ మెంబ్రేన్ అనేది ఏమవుతుంది? లోపలికి పెనట్రేట్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అప్ టు హియర్ దాన్ని ఏమంటాము అంటే మనం ఏమంటాం? తెలీదు నాకు కూడా. ఏమంటాం చెప్పండి?
సైటోకైనసిస్ అండ్ క్యారియోకైనసిస్ అని చెప్పాను కదా. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నది ఏంటిది నాన్న? క్యారియోకైనసిస్. క్యారియోకైనసిస్ లో ఎన్ని స్టేజెస్? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. అంటే ఇప్పుడు ఏం చేసాం మనం? న్యూక్లియస్ ని ఫామ్ చేసుకున్నాం. న్యూక్లియస్ ఇదంతా జరిగింది ఎక్కడ? న్యూక్లియస్ లో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం లో జరగబోతుంది. దట్ ఈస్ ఓన్లీ వీ కెన్ కాల్డ్ as cytokinesis. Okay, I will discuss now cytokinesis. So last part na cytokinesis. Cytokinesis అనేది మనకి యానిమల్స్ లో, ప్లాంట్స్ లో రెండు చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ యానిమల్స్ లో చూద్దాం. యానిమల్స్ లో సెల్. ఇప్పుడు సెల్ అనేది మనకి ఏం కావాలి? డివైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? 2 న్యూక్లియసెస్ ఉన్నాయి. ఈ 2 న్యూక్లియసెస్ నుంచి మనకి ఇప్పుడు లోపలికి అనేది పెనెట్రేట్ అవ్వాలి. పెనెట్రేట్ అవ్వాలంటే ఎలా అంటే ఇక్కడ ఎవరున్నారు? మైక్రోఫిలమెంట్స్. ఎవరున్నారు? మైక్రోఫిలమెంట్స్. మైక్రోఫిలమెంట్స్ ఏం చేస్తున్నాయి నాన్న? స్లోగా ఫిలమెంట్స్ కదా, లోపలికి పుల్ చేస్తుంటాయి అన్నమాట. అంటే లాగుతుంటాయి. ఇలా 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 లాగేసి ఏం చేస్తున్నాయి? ఇలా చుచ్చుకుపోయేలాగా చేస్తాయి అనమాట. సో అలా మీకు ఇలా ఫిలమెంట్స్ అనేది ఏమైంది ఇప్పుడు? సో 2 పార్ట్ గా ఫామ్ అయింది. అంటే ఇప్పుడు 2 సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అర్థమవుతుందా? 2 సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 2 న్యూక్లియసెస్ అనేవి ఫామ్ అయ్యాయి. అలా లోపలికి గాని, అర్థమవుతుందా? లోపలికి గాని మైక్రో ఫిలమెంట్స్ తో పాటు లోపలికి వెళ్ళి ఇలా ప్లేట్స్ ఫామ్ అయ్యి డివైడ్ అయితే ఆ మెథడ్ ఏమంటామంటే సెంట్రిపీటల్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సెంట్రిపీటల్. అర్థమవుతుందా? లోపలికి పెనెట్రేట్ అయితే సెంట్రిపీటల్. అవుట్ సైడ్ అంటే ఇలా లాగడం అన్నమాట. ఇలా గాని లాగేస్తే దాన్ని ఏమంటారంటే సెంట్రిఫ్యూగేట్. సెంట్రిఫ్యూగేట్. అవుట్ సైడ్ కి అయితే సెంట్రిఫ్యూగేట్, లోపలికైతే సెంట్రిపీటల్. సో ఇప్పుడు చూడండి ప్లాంట్స్ లో. సో ప్లాంట్స్ లో మీకు మిడిల్ లో ఇదిగోండి న్యూక్లియస్, ఇక్కడ చూడండి మిడిల్. సో మిడిల్ లో వచ్చేసరికి ఏంటంటే ఫ్రాగ్మోప్లాస్ట్ అని అంటాం. ఆ ఫ్రాగ్మోప్లాస్ట్ ఏమవుతుందంటే ఎక్స్టెండ్ అవుతుంది ఇలా ఈ సైడ్, ఈ అవుట్ సైడ్ డైరెక్షన్ లో ఇలా అవుట్ సైడ్ డైరెక్షన్ లో ఇలా వెళ్తుంది నాన్న. సో ఇలా డైరెక్షన్ లో వెళ్ళడం వల్ల వాటిని ఏమంటారంటే సెల్ ప్లేట్ అంటాం. అంటే అప్పుడు అవుట్ సైడ్ డైరెక్షన్ లో కానీ డివైడ్ అయితే ఏం ఫామ్ అవుతుందంటే సెంట్రిఫ్యూగేట్. ఇక్కడేమో సెల్ ప్లేట్, ఇక్కడ వచ్చేసరికి మైక్రోఫిలమెంట్ అనేది నీకు ఫామ్ చేస్తుంది. అప్ టు హియర్ మనకు వచ్చేసరికి ఏంటంటే మైటోసిస్, సెల్ డివిజన్. అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇంతకుముందు చెప్పాను. సో మీకు ఒక సెల్ లో 2 న్యూక్లియస్ ఉండొచ్చా, 3 న్యూక్లియస్ ఉండొచ్చా? ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. దట్ ఈస్ దట్ మల్టీ న్యూక్లియేటెడ్. అంటే 1 కాదు, 2 కాదు, ఎన్ని న్యూక్లియస్ అయినా ఉండొచ్చు. ఒక సింగిల్ సెల్లో మల్టీ న్యూక్లియేటెడ్ గాని ఉంటే ఆ కండిషన్ ఏమంటామంటే సిన్సిటియం. ఇంపార్టెంట్ అనా? సిన్సిటియం. సో మెయిన్ గా మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ ఎక్కడ చూస్తామంటే కోకోనట్. ఎక్కడ చూస్తాం మనం? కోకోనట్. దట్ ఈస్ ఓన్లీ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్. కోకోనట్ లో మనం ఫ్రీ న్యూక్లియర్ డివిజన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక నెక్స్ట్ ఏముంది నాన్న? అప్ టు హియర్ అంటే మైటోసిస్ కి వచ్చేసరికి మనకి డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక దాని వల్ల యూజ్ అండి అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేసారు, అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? మీరు ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ మనం జాయిన్ అవుతాము ఏంటి అనేది ఉంటుంది కదా. అంటే ఎగ్జామ్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి, అలాగే ఈ డివిజన్ జరగడం వల్ల, ఏ డివిజన్? మైటోసిస్ డివిజన్ జరగడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సిగ్నిఫికెన్స్. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఐ విల్ డిస్కస్ నౌ. ఓకేనా? సిగ్నిఫికెన్స్. సో అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్ డివిజన్ జరగడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. మైటోసిస్ స్టేజ్ నే మనం ఏమంటాం అంటే ఈక్వేషనల్ డివిజన్ అంటాం. అంటే ఏంటి? ఈక్వల్ గా రావడం. అర్థమవుతుందా? సెల్స్ అనేవి ఈక్వల్ గా రావడం, దాన్ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం. నెక్స్ట్ యాక్చువల్ గా అయితే మనకి మైటోసిస్ డివిజన్ అనేది మాక్సిమం డిప్లాయిడ్ సెల్స్ లో జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే సొమాటిక్ సెల్స్ లో. కానీ హ్యాప్లాయిడ్ సెల్స్ లో కూడా మనకి మైటోటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? హ్యాప్లాయిడ్ యాక్చువల్ గా అయితే డిప్లాయిడ్ సెల్స్ లో, కానీ ఇన్సెక్ట్స్ లో వచ్చేసరికి హ్యాప్లాయిడ్ సెల్ లో కూడా మనం ఏం చూస్తామంటే మైటోటిక్ డివిజన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇన్సెక్ట్ వచ్చేసరికి ఎవరు? హనీబీ.
నెక్స్ట్ వన్ లైఫ్ ఏమవుతుంది నాన్న, లైఫ్ అండ్ ఆర్గానిజం. మైటోసిస్ అనేది మనకి జరగడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ ని అంటే ఆర్గానిజం కి సంబంధించిన లైఫ్ ఫామ్ అవడానికి డెవలప్ అవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ దట్ ఐడెంటికల్లీ అంటే ఇంతకు ముందు చూసుకున్నాం మనం పైన ఎలాగైతే హౌ మెనీ క్రోమోజోమ్స్ ఉన్నాయి కింద కూడా అలాగే ఉన్నాయి. అంటే సేమ్ పైన ఎలా డివిజన్ అయితే ఉందో కింద అలాగే ఉన్నాయి. అంటే ఏ వేరియేషన్ అనేది లేదు. అంటే ఐడెంటికల్ జెనెటిక్ కాంప్లిమెంట్స్ అంటే రెండిట్లలో చూసుకున్నా కూడా మనకి ఏంటి సేమ్ గా ఉంటాయి, వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా ఇలా సెల్స్ అనేవి డివైడ్ అవడం వల్ల మనకి ఏమే హెల్ప్ అవుతుంది, గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే గ్రోత్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి ఇది ఆల్రెడీ మీకు చెప్పున్నాను స్టార్టింగ్ అసలు ఫస్ట్ వీడియోలోనే మీకు డిస్కస్ చేశాను. అసలు సెల్ డివిజన్ మనకి ఎందుకు ఏం అవసరం ఉంది అంటే మనం ఏం చెప్పుకున్నాం, న్యూక్లియస్ అలాగే ఉంది, సైటోప్లాజం ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది క్వాలిటీ ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది. క్వాలిటీ రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది మనం రీస్టోర్ చేసుకోవాలన్నాం. ఆ రీస్టోర్ నే ఇప్పుడు ఏమనుకోండి రీస్టోర్ న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో ఓకే బ్యాలెన్స్ చేస్తుంది. అర్థమవుతుందా? రీస్టోర్ న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో మైటోసిస్ వల్ల. నెక్స్ట్ సెల్ అనేది రిపేర్ అవుతుంది. సెల్స్ అనేవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కట్ అయింది అనుకోండి, అర్థమవుతుందా? కట్ అయింది. కట్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనకి మన స్కిన్ అనేది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది చూడండి. అంటే వైట్ గా ఉన్నది కాస్త మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ లేదా 15 డేస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా రిమైనింగ్ మళ్ళీ మన స్కిన్ అనేది ఎలా ఉందో అలాగే వస్తుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ ఏం జరుగుతున్నట్టు మైటోటిక్ సెల్ డివిజన్ అనేది జరిగింది. మైటోటిక్ సెల్ డివిజన్ జరగడం వల్ల ఏమైంది, నీకు నార్మల్ స్కిన్ అనేది ఫామ్ అయింది. అంటే రిపేర్ అయిందా? అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కొన్ని సెల్స్ అంటే సెల్ డివిజన్ మైటోటిక్ సెల్ డివిజన్ వల్ల సెల్ డివిజన్ అవడం వల్ల మనకి కొన్ని ఫామ్ అవుతున్నాయి అన్నమాట. అంటే రీప్లేస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎపిడర్మిస్ అర్థమవుతుందా, లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్. నెక్స్ట్ సెల్స్ ఆఫ్ ది లైనింగ్ ఆఫ్ ది గట్ ఉంది కదా నాన్న. ఎందుకంటే మనం తినేది నార్మల్ ఫుడ్ తినాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ తినాం, జంక్ ఫుడ్ తింటాం, ఏ ఫుడ్ తింటామో మనకే తెలీదు, హార్డ్ ఫుడ్ తింటాం. సో అలా డైజెషన్ జరిగేటప్పుడు మనకి గట్ ఏమవుతుంది, గట్ సరౌండింగ్ చుట్టూ ఉన్న వాల్స్ ఏమవుతుంటాయి మనకి వీక్ అయిపోతూ ఉంటాయి. అంటే డిగ్రేడ్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఏమవ్వాలి, మనకి గట్టు పాడైపోకూడదు కదా, గట్టు సరౌండింగ్ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ సెల్ డివిజన్ అనేది అక్కడ ఎక్కడైతే మనకి వెళ్ళిపోయి ఉంటుందో లేకుండా ఉండింటాయో అవి ఆ ప్లేస్ లో ఏమవుతుంటాయి సెల్ డివిజన్ అనేది రీప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. సో చూడండి సెల్స్ ఆఫ్ లైనింగ్ అన్నాను. లైనింగ్ అంటే ఏంటి, వాల్. మళ్ళీ మీరు గట్టు పాడైపోయింది అని అంటారు. లోపల కాదు నాన్న, నేను లోపల అని చెప్పలా, బయట. ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బ్లడ్ సెల్స్. ఇప్పుడు బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ పీరియడ్ ఏంటన్నా 120 డేస్. 120 డేస్ తర్వాత మనకి బ్లడ్ సెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. మరి తర్వాత మళ్ళీ మనకి ఎలా రావాలి అంటే డే మొత్తం మనకి ఏమవ్వాలి, సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు 120 డేస్ తర్వాత బ్లడ్ సెల్స్ డివైడ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది నాన్న, మీకు ఆటోమేటిక్ ఏమవుతున్నాయి బ్లడ్ సెల్స్ నెంబర్ కౌంట్ అనేది తగ్గిపోతుందా లేదా? అంటే ఏ రోజుకి ఆ రోజు డివిజన్ అనేది జరుగుతూ ఉండాలి. సో బ్లడ్ సెల్స్ అంటే కాన్స్టెంట్ గా జరుగుతాయి నాన్న. అలాగని మీకు ఎన్నైతే అన్ని డివిజన్ అయితే జరగవు, కాన్స్టెంట్లీ రీప్లేస్. అర్థమవుతుందా నాన్న? సో నెక్స్ట్ వన్ ఒకవేళ ప్లాంట్స్ లో కానీ చూసుకుంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఏంటంటే కంటిన్యూగా సెల్ డివిజన్ అనేది జరగడం. అర్థమవుతుందా? సో కంటిన్యూగా సెల్ డివిజన్ అంటే ఎపికల్ కేంబియం దగ్గర లాటరల్ కేంబియం దగ్గర మీకు ఏమవుతుందంటే డివిజన్ అనేది జరుగుతుంది. ఆ డివిజన్ దేనికోసం అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవడం కోసం. సో ఇవి సిగ్నిఫికెన్స్ నాన్న. ఇక్కడ నుండి మీకు క్వశ్చన్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. అర్థమవుతుందా? సెల్ సైకిల్ అండ్ డివిజన్. అందులో మనకి సెకండ్ టాప్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంటర్ఫేస్, మైటోసిస్ ఫేజ్. ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి నాన్న, మియోసిస్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ ఏంటి, మియోసిస్ ఫేజ్. సో నెక్స్ట్ మీకు మియోసిస్ ఫేజ్ అనేది నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మియోసిస్ ఫేజ్ గురించి డిస్కస్ చేస్తుంటాను. ఓకే సో మాక్సిమం చాలా మంది మీరు లైక్ అనేది ప్రెస్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, షేర్ చేయట్లేదు.
సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది అయితే కొట్టండి. మీరు చూసేసి వదిలేస్తున్నారు, లైక్ ప్రెస్ చేయండి అన్న, అర్థమవుతుందా? షేర్ చేశారనుకోండి ఇంకా రీచ్ అయ్యే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. ఇదేం నేను కాస్ట్ పెట్టి మీకైతే ఏం చెప్పట్లేదు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాను కదా, ఫ్రీగా చెప్తున్నాను. నేనేమి ఎక్కడ మీ దగ్గర నుంచి ఏమి అమౌంట్ అయితే ఏమి రిసీవ్ చేసుకోవట్లేదు కదా. సో ఫ్రీగా చెప్తున్నప్పుడు, మీకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, నేనే ఫ్రెష్ అని కూడా కాదు, ఎక్స్పీరియన్స్డ్. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మీకు హ్యాపీగా మీ ముందుకు వచ్చి మీకు మొత్తం A to Z ఎక్కడైతే ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే రెడీ అయ్యి మీకు చెప్తూ ఉన్నప్పుడు మరి జస్ట్ చిన్నదే కదా నాన్న మీరు చేయాల్సింది, షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి హ్యాపీగా తెలియని వాళ్ళు, చూసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది చూసుకుంటుంటారు. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ I will come back.